హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి కమ్మటి రుచికరమైన పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. మన తెలుగు వారికి పచ్చళ్ళు అంటే ఎంతో ఇష్టం కదా. ఏ కూర ఉన్నా కూడా, పప్పు ఉన్నా కూడా కొంచెం పచ్చడితోని ముందు తింటే కనుక ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. అంత బాగుంటుంది అసలు పచ్చడితో తింటూ ఉంటే. నేను ఇక్కడ దోసకాయ టొమాటో పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. వీడియో ఎక్కడ కూడా కట్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేను ఇక్కడ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఒక 1 స్పూన్ అంతా. ఆ తర్వాత ఒక 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు బాగా వేంపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక పచ్చిమిర్చి మాడిపోతుంది మొత్తం. ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగుతున్నప్పుడు ఇందులోకి టొమాటోస్ వేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక 6 మీడియం సైజ్ టమాటాలను ఇలా రఫ్గా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా టొమాటోలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను కొంచెము. సాల్ట్ వేయడం వల్ల మనకు టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా టొమాటోలు సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును మంచిగా వేసుకున్నాను. ఇలా చింతపండు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది పచ్చడికి. ఇలా ఇదంతా కూడా బాగా టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయాక ఇందులోకి దోసకాయ ముక్కలు వేసుకుందాం. నేను ఇక్కడ 2 దోసకాయలని, మీడియం సైజు దోసకాయలని తీసుకున్నాను. ఇలా పై పొట్టంతా కూడా తీసేసుకొని ఇలా మంచిగా చిన్న ముక్కల్లాగా తరుగుకొని ఇందులోకి వేసేసుకోవాలి దోసకాయ ముక్కల్ని. ఇలా దోసకాయ ముక్కలంతా కూడా బాగా కలిపేసుకోవాలి. దోసకాయలు ఎక్కువగా మగ్గించుకొని అవసరం లేదండి, ఒక 5 నిమిషాల సేపు ఇలా బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా వేస్తున్నాను. కాడలతో సహా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పచ్చడికి. ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించేసుకుందాము. ఆ తర్వాత దీన్ని బాగా చల్లారించేసుకోవాలి. సో నేను ఇక్కడ పచ్చడికి సరిపడా మొత్తం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మంచిగా చల్లారి పెట్టుకుందాము. ఆ తర్వాత దీన్ని మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మంచిగా పచ్చడి అయితే రెడీ చేసుకుందాం. మీరు కావాలంటే రోకలి అయినా కూడా యూజ్ చేసుకుని దీన్ని మంచిగా దంచుకొని పచ్చడిని రోటిలో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎక్కువగా మెత్తగా కాకుండా ఇలా కొంచెము రఫ్గా మనము పల్స్ మీద మంచిగా దీన్ని గ్రైండ్ చేసుకుంటే కనుక ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి ఉల్లిపాయని వేసుకుందాం. నేను ఇక్కడ రెబ్బల్లాగా ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక పల్స్ మీద ఒక 2 సార్లు తిప్పుకుంటే కనుక మంచిగా మనకు ఉల్లిపాయ ఇందులోకి మిక్స్ అయిపోయి ఆ ఫ్లేవర్తో చాలా అంటే చాలా కమ్మగా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు మొత్తం సాఫ్ట్గా అందులో గ్రైండ్ అయిపోకుండా ఇలా కొంచెం కొంచెం పీసెస్ లాగా ఉంటాయి. ఇలా మనం తింటూ ఉన్నప్పుడు వేడి వేడి రైస్లో అసలు చాలా బాగుంటుంది. ఉల్లిపాయ తలుగుతో ఆ టేస్ట్ అయితే నేను మాటలో చెప్పలేను. మీకు ట్రై చేసి చూడండి, అందరికీ కూడా సూపర్గా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు కోసం కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడాక ఇందులోకి కొంచెం ఇంగువ పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపును పచ్చడిలోకి యాడ్ చేసేసుకుందాం. సింపుల్గా ఎంతో టేస్టీగా మనకు దోసకాయ టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీ రవలి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.